నమస్తే. బంగ్లాదేశ్‌లో మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే అల్లర్లు జరుగుతున్నాయో, ఇటు బంగ్లాదేశ్‌లో సంబంధించి హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి కంటిన్యూ‌గా. అలాగే ఒక తని పైన గూడా ఇద్దరి పైన అలాగే సేమ్ ఇద్దరి పైన గూడా దాడి జరిగి అండ్ కంప్లీట్‌గా వాళ్ళని గూడా హతమార్చిన పరిస్థితి. మాట్లాడేది ఈ అంశం పైన ఎట్లా చూస్తారని చెప్పి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు రాము యాదవ్ గారు ఉన్నారు. చెప్పండి ఎట్లా చూస్తారు బంగ్లాదేశ్‌లో ఈ విధంగా ఘటనలు కంటిన్యూ‌గా జరుగుతా ఉన్నాయి. అండ్ ఒకదాని వెనుక ఒకటి అండ్ గతంలో జరిగింది మళ్ళీ మధ్యలో ఓకే క్లియర్ అయిపోయిందనుకుంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది. ఏం చెప్తారు? ఇలా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సంఘటన ఏదైతుందో, హ్మ్. ఇదొక 2 వీధి కుక్కల మధ్యల స్వార్థ రాజకీయాల కోసం బంగ్లాదేశ్‌లో ఇలా హిందువుల పైన హ్మ్. మారణకాండవం ఏదైతే మారణ హోమం జరుగుతా ఉందో, అది కారణం మహమ్మద్ షరీఫ్ హ్మ్. అనే ఒక మాజీ క్రికెటర్, హ్మ్. ఒక విద్యార్థి నాయకుడిగా చెప్పబడే ఒక మతోన్మాది. హ్మ్. వాడు అదేవిధంగా ఇప్పుడున్న ప్రధానమంత్రిగా ఎవడైతే వ్యవహరిస్తున్నాడో హ్మ్. మహమ్మద్ హ్మ్. యూనస్ అనే ఒక ఇద్దరు రాజకీయ కుట్రలో భాగంగా ఈరోజు డిసెంబర్‌లో వాళ్ళకు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 2026లో వాళ్ళకి ఎన్నికలు జరగబోతున్నాయి. వాళ్ళకి అధికార లక్ష్యంగా ఈరోజు పాకిస్తాన్ ఒక ఇద్దరు 2, 3 కుక్కలు హ్మ్. వీళ్ళని రెచ్చగొట్టడంతో ఈ ఈ ఈ ఈ అవలేగాన్లు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ హిందువుల పైన చేస్తున్న దాడిని చూస్తా ఉంటే సిగ్గుగా భావించాల్సిన హ్మ్. అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బంగ్లాదేశ్ ఇవాళ పాకిస్తాన్ నుంచి విడదీయబడ్డప్పుడు హ్మ్. బంగ్లాదేశ్ నిలబడడానికి గల ప్రధాన కారణం ఈనాటి హ్మ్. భారత ప్రభుత్వం. అవును. సో ఏ రోజున్న బంగ్లాదేశ్కి ఆర్థికంగా లబ్ధి చేసింది భారత ప్రభుత్వం. అవును. సో, భారతీయులు చందాలేసుకొని రిలీఫ్ ఫండ్ కింద ఆ రోజు లిబరేషన్ వార్‌లో హ్మ్. వాళ్ళు నష్టపోయిన ఆర్థిక వ్యవస్థని మనము పూడ్చినాం. అవును. అంటే ఆ మినిమమ్ కట్టసి కూడా లేని ఈ వీధి కుక్కలు హ్మ్. ఇయాల వాళ్ళు కొంతమంది హ్మ్. రాజకీయాల కోసం హ్మ్. పూర్వం ఎవడైతే ఉండో షేక్ సౌదీ అనేవాడు ఒకడు విద్యార్థి నాయకుడు అండ్ ప్రొఫెసర్ వాడు. హ్మ్. వాడు గూడా హ్మ్. మమ షేక్ హాసిని హ్మ్. ప్రభుత్వం పైన హ్మ్. చాలా సార్లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వాడొక ప్రొఫెసర్‌గా ఇంటలెక్చువల్‌గా కొనసాగి వాడు చేసిన సంఘటనలు అదేవిధంగా వాడు గత కాలంలో వాడు చనిపోవడం జరిగింది. అంటే అది పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న ఘర్షణలో వాడు చనిపోవడం జరిగింది. అంటే ఈరోజు బంగ్లాదేశ్ సంఘటన 2 రకాలుగా మనం చూడొచ్చు. హ్మ్. ఒకటి మహమ్మద్ షరీఫ్ అండ్ మహమ్మద్ యూనస్ అనే హ్మ్. ఒక స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్న సంఘటన ఒక భాగం. హ్మ్. అదేవిధంగా గత మ షేక్ సౌదీ అండ్ హ్మ్. చనిపోవడానికి హ్మ్. కారణం షేక్ హాసిని అని హ్మ్. అదైతే ఆరోపణలున్నాయో, హ్మ్. ఈరోజు ఆమె తలదాల్చుకోవడానికి భారత విలేకరులు. హ్మ్. ప్రభుత్వానికి ఏదైతే శరణార్థిగా వచ్చిందో, శరణార్థిలో హ్మ్. ఈ భారత ప్రభుత్వం వారికి హ్మ్. ఆహ్, అకామిడేషన్ హ్మ్. వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడం, హ్మ్. ఈరోజు బంగ్లాదేశ్ దాన్ని తట్టుకోలేకపోతా ఉంది. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళని ఒప్పజెప్పడానికి చాలా దారులున్నాయి. హ్మ్. వాళ్ళకు చాలా లీగల్ ఫైట్ చేసుకోవచ్చు. లేకపోతే యూనిసెఫ్‌లో హ్మ్. వాళ్ళు ఫైట్ చేయొచ్చు. దిస్ ఇస్ ఎ లీగల్ ప్రొసీజర్. హ్మ్. అట్లా కాకుండా ఈ సదురాండు, ఈ అవలేగాండ్లు ఈళ్ళు చేసే ఏదైతే ఉందో, ఇయాల భారత యొక్క హ్మ్. దయా, కరుణ, కటాక్షాలతోటి ఈరోజు బంగ్లాదేశు ఏదైతే స్వేచ్ఛా వాయువుని పీల్చుకుందో మొన్నటి వరకు, హ్మ్. అది కూడా ఈరోజు కోల్పోయినది. హ్మ్. ఈ ఈ ఈ శ్రీలంకకు ఇలాంటి దేశాలకు పట్టిన గతే హ్మ్. బంగ్లాదేశ్ అడుక్కునే పరిస్థితికొస్తది. అంటే ఆ విధంగా ఒక అతన్ని పట్టుకొని మరి అలా అతన్ని చెట్టుకు వేలాడదీసి కంప్లీట్ ఫస్ట్ చంపేసిన తర్వాత అగ్గిపెట్టి ఆ వీడియోలంతా కూడా ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వదలడం కావచ్చు. ఈ విధంగా అంటే అక్కడ మైనారిటీ కూడా హిందువుల పైన ఈ విధంగా కంటిన్యూ‌గా దాడులు జరుగుతాయని ఏం చెప్తారు? అంటే ఎప్పుడైతే ఈస్ట్ బెంగాల్‌గా పిలువబడే ఒక ప్రాంతం ఏదైతే పాకిస్తాన్‌గా హ్మ్. కన్వర్ట్ అయిందో 1947లో హ్మ్. ఆగస్ట్ 14థ్ అఫీషియల్లీ పాకిస్తాన్ బైఫర్కేట్ అయింది. సో, ఆ పాకిస్తాన్ బైఫర్కేట్ అయిన తర్వాత హ్మ్. అదే ఈస్ట్ బెంగాల్ ఏదైతుందో అది మళ్ళీ బంగ్లాదేశ్‌లో 1971లో డిసెంబర్ 16థ్‌కి హ్మ్. అది బంగ్లాదేశ్‌గా ఇండిపెండెంట్ కంట్రీగా కన్వర్ట్ అయింది. అవును. సో, బైఫర్కేట్ అయింది. ఆ క్రమంలో 1947 ఆగస్ట్ 16థ్ లెక్కల ప్రకారం హ్మ్. 28-30% హిందువులుండే. హ్మ్. అదే ఈస్ట్ బెంగాల్‌లో, అవును. పాకిస్తాన్‌లో. అదే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ బైఫర్కేట్ అయినప్పుడు దాని పర్సెంటేజ్ 20%. హ్మ్. సో, ఈరోజు హిందువుల పర్సెంటేజ్ ఓన్లీ కేవలం 7-8%. హ్మ్. అంటే అక్కడ మైనారిటీస్‌గా పిలువబడే హిందువుల మీద హ్మ్.
పరంపర దాడులు అది గత 20 సంవత్సరాల నుంచి వరుసగా జరుగుతూనే వస్తున్నాయి. సో దాని క్రమమే ఈరోజు హిందువుల యొక్క నిష్పత్తి అక్కడ తగ్గింది. అంటే ఇక్కడ మైనారిటీస్గా పిలువబడే వాళ్ళకు స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజ్యాంగంలో వాళ్ళు హక్కులు పొందుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పదవులను అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతోటి ఏది పడితే అది మాట్లాడి ఇక్కడ ఈ దేశంలో అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారు. అయితే ఆ పాకిస్తాన్ యొక్క కొంతమంది వీధి కుక్కల్లో రెచ్చగొట్టే తత్వం, అంటే ఏదైతే ఇస్లామిక్ దేశంగా బంగ్లాదేశ్ని కన్వర్ట్ చేయాలనే ప్రాసెస్లో ఆ 7 to 8% ఉన్న హిందువులను కూడా హతమార్చాలని ఒక మతోన్మాదుల కుట్రలో భాగంగా, అదేవిధంగా ఇవాళ మాజీ ప్రధాని బంగ్లాదేశ్ ఇక్కడ ఈరోజు భారతదేశంలో తలదార్చుకుంది కాబట్టి ఈ రెండు అంశాలని అడ్డు పెట్టుకొని భారతదేశాన్ని వణికించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఎంటుక కూడా భారతదేశాన్ని వీళ్ళు కదిలించలేరు. ఎందుకంటే భారతదేశంతో పెట్టుకున్న ఏ దేశం కూడా ఇప్పుడు ప్రపంచ చరిత్రలో మనుగడలో లేదు. ఈరోజు అమెరికా సైతం ఈరోజు బంగ్లాదేశ్ వెనకాల ఉందని మనం నమ్మాల్సిన అవసరం ఉంది. సో ఏం చెప్తారంటే ఇటు కంప్లీట్గా ఇటు దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకుంది. గతంలో బంగ్లాదేశ్ ఈ విధంగా అల్లర్లు చేసినప్పుడు ఇక్కడ స్వతంత్రం కల్పించింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సో కేంద్రం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ వాళ్ళకి అక్కడున్న మన ఇండియన్స్కి కావచ్చు, అక్కడున్న మన హిందువులకు కావచ్చు, సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి కూడా ఒక పెద్ద వినిపిస్తాను సోషల్ మీడియా మాధ్యమాలు. ఏం చెప్తారు? సో ఇలాంటి సమయంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ సినారియో, whether it is a Congress, UPA government, whether it is a NDA government, this is not the question of the political scenario at this moment. So it is our religion, and బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే హిందువులో మన సోదరులు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని కనిపించాల్సిన అవసరం మనకుంది. ఈరోజు ఆ మారణకాండం చూస్తూ ఉంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ స్పందించాల్సిన అవసరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్. సో ఎస్పెషల్లీ దే టార్గెటింగ్ ద హిందూ caste people, so which is zero tolerance. As soon as possible this Indian government should take an initiative to resolve this problem in Bangladesh. So whereas other ఎలిమెంట్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని ప్రాబ్లమ్ సొల్యూషన్ భారత నరేంద్ర మోడీ తీసుకుంటారనే నమ్మకం మాకుంది. సో ఇంకో విషయం అన్న, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి విషయానికి వస్తే రాష్ట్రంలో మన రీసెంట్గా కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సో బీజేపీ పార్టీ కంప్లీట్ అసలు పట్టించుకుంటే ఆగమాగం చేస్తుందని ఈ విధంగా బీజేపీ పార్టీ పైన కొన్ని కమెంట్స్ చేసి ఏం చెప్తారు కేసీఆర్ చేసిన కమెంట్స్ పైన? ఈ కొన్ని సంవత్సరాల నెలల కొద్దీ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో పండుకున్న వాళ్ళు కూడా ఈ ప్రజా సమస్యల పైన, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన, రాష్ట్ర అభివృద్ధి పైన, దేశ అభివృద్ధి పైన మాట్లాడే అర్హత లేదని నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ దేశానికి సేవను అందిస్తున్న ఏకైక లీడర్, ప్రజానాయకుడు, ప్రపంచ దేశాల దిక్సూచిగా నిలవబడే శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కించపరిచే అర్హత కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గురించి మాట్లాడే అర్హత కానీ ఈ కేసీఆర్, కేటీఆర్, సోకాల్డ్ ఇంటలెక్చువల్, లేకపోతే మన చెప్పబడే రేవంత్ రెడ్డి గారు, రేవంతుద్దీన్ కూడా వీళ్ళకి ఎవరు కూడా అర్హత లేదు. ఎందుకంటే వీళ్ళు కేవలం అధికారంలోకి వచ్చింది అధికార దహంతో, అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డదిడ్డంగా సంపాదించడం కోసం, కుటుంబానికి దోషపెట్టడానికి వచ్చిన వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి కానీ, దేశ అభివృద్ధి గురించి కూడా మాట్లాడే అర్హత వీళ్ళకి లేదని భావిస్తాను.